నేను చెప్పే ఈ టాప్ 4 టిప్స్ ఫాలో అయితే మీకు పీసీఓఎస్ ఉన్న ఈజీగా పిల్లల్ని కనొచ్చు. పీసీఓఎస్ లేదా పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టడం అసాధ్యమా? నీటి బుడగలు ఉన్నా కూడా సహజంగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? హార్మోన్ల గందరగోళాన్ని తగ్గించి ఓవలేషన్ సెట్ చేసుకోవడం ఎలాగో మీకు తెలుసా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ మీకోసమే. పీసీఓఎస్ ఉన్న వారిలో అండం సమయానికి విడుదల కాకపోవడం ప్రధాన సమస్య. కానీ ఈ 4 మార్పులతో మీరు మీ ఫర్టిలిటీని పెంచుకోవచ్చు. నెంబర్ 1, వెయిట్ మేనేజ్మెంట్. మీరు ఉన్న బరువులో కేవలం 5 నుండి 10% బరువు తగ్గినా మీ హార్మోన్లు దారికి వస్తాయి. దీనివల్ల ఓవలేషన్ ప్రక్రియ మళ్ళీ మొదలవుతుంది. నెంబర్ 2, డైట్ చేంజెస్. పీసీఓఎస్ ఉన్నవారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి తీపి పదార్థాలు, మైదా, జంక్ ఫుడ్ పూర్తిగా మానేయండి. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, ప్రోటీన్ మరియు తృణధాన్యాలు తీసుకోండి. నెంబర్ 3, వ్యాయామం, ఎక్సర్సైజ్. జిమ్కి వెళ్ళక్కర్లేదు. ప్రతిరోజు 30 నిమిషాల వేగవంతమైన నడక లేదా యోగా మీ అండాశయాల పనితీరును మెరుగుపరుస్తాయి. నెంబర్ 4, సప్లిమెంట్స్ మరియు డాక్టర్ సలహాతో ఫోలిక్ యాసిడ్ మరియు మయో ఇనోసిటాల్ వంటి సప్లిమెంట్స్ వాడండి. ఇవి అండం నాణ్యతను పెంచుతాయి. ఒకవేళ సహజంగా ఓవలేషన్ జరగకపోతే డాక్టర్లు ఇచ్చే చిన్నపాటి మెడిసిన్స్తో అండం విడుదలయ్యేలా చేసుకోవచ్చు. పీసీఓఎస్ అనేది సమస్య మాత్రమే, శాపం కాదు. ఒత్తిడి తగ్గించుకుంటే సగం సమస్య తీరినట్లే. ఈ వీడియోను పీసీఓఎస్తో ఇబ్బంది పడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ఫర్టిలిటీ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫర్టిలిటీ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.